బీజేపీలో గతంలో ఉన్న చేరికల కమిటీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ చేరికల సీజన్ మాత్రం పీక్స్ లో నడుస్తోంది. కమలం పార్టీలో కండువాల పండుగ క్యాడర్ ని ఉరకలెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 3rd ప్లేస్ తో సరిపెట్టుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మా ప్లేసే వేరు అంటూ అంతులేని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది తెలంగాణ కమల దండు. వరుస చేరికలతో బలం పుంజుకుంటోంది తెలంగాణ బీజేపీ. నాగర్ కర్నూలు ఎంపీ బీఆర్ఎస్ కి హ్యాండ్ ఇచ్చి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 24 గంటలు గడవక ముందే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ రెక్కలు తెగిన పక్షిలా తయారైందని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని సంకేతాలిస్తోంది టీ బీజేపీ. ఇద్దరు కాకపోతే నలుగురు వస్తారు, తప్పేముంది, స్వాగతిస్తాం. ఎమ్మెల్యేలు రావచ్చు, ఎంపీలు రావచ్చు, చాలా మంది. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయము, అది గడిచిన చరిత్ర. భవిష్యత్తు లేదు బీఆర్ఎస్కు. కాంగ్రెస్కు ఢిల్లీలో లేని భవిష్యత్తు తెలంగాణలో కూడా ఉండదు. ఏదన్నా ఉన్నదంటే కూడా భవిష్యత్తు తెలంగాణలో, దేశంలో అది బీజేపీ మాత్రమే, నరేంద్ర మోడీ మాత్రమే తిరుగులేని నాయకుడు. అటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును తీవ్రతరం చేసింది జాతీయ కమలదండు. మిషన్ 400లో భాగంగా 16 రాష్ట్రాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులతో భేటీ జరిగింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, ఢిల్లీలపై కూడా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. గెలుపు గుర్రాల జాబితా రెడీగా ఉందని, ఏ క్షణాన్నైనా లిస్టు రిలీజ్ చేస్తామని చెబుతూ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో క్యాండిడేట్ల ఎంపికపై మరింత ఎక్సర్సైజ్ అవసరమని భావించి వెనక్కు తగ్గింది. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణ నుంచి ఈ జాబితాలో 5-6 పేర్లుండొచ్చట. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు దక్కవచ్చని తెలుస్తోంది. షెడ్యూల్ లోపలనే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. చర్చలు జరిగినాయి, క్లియర్ అనేది అన్ని కూడా ఇంకా వారం రోజుల తర్వాత ప్రకటించడం జరుగుతుంది. కసరత్తు జరుగుతుంది, అభ్యర్థుల ఎంపిక ప్రకటనలో కసరత్తు జరుగుతుంది. అన్ని కోణాల నుంచి, సామాజిక కోణాలు, గెలిచే అవకాశాలు అన్ని తీసుకొని పార్టీ. ఇటు తెలంగాణలో మరో దంగల్కి మిగతా పార్టీల కంటే ముందే సిద్ధం సౌండ్ ఇచ్చేసింది బీజేపీ. ఏప్రిల్ 1st వీక్ లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోకల్ క్యాడర్ ని అందుకు సమాయత్తపరుస్తున్నారు. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ లో విజయ సంకల్ప యాత్రను జోరుగా సాగిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మన దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ టీవీ కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు అని వేలు పెట్టి చూపించలేనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక్క రూపాయి దుర్వినియోగం లేకుండా నీతి నిజాయితీతో పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈసారి కూడా జరిగేది ట్రయాంగిల్ ఫైట్ కాదని, వార్ వన్ సైడేనని, తమ టార్గెట్ 17 సీట్లేనని గట్టిగా చెబుతున్న బీజేపీ తెలంగాణ లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ ప్రతిష్టను పెంచిన మోదీకే మళ్లీ ఛాన్స్ ఇద్దామంటూ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఓట్ల వేటను వేగవంతం చేసింది.